హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ క్యాలీఫ్లవర్తో చికెన్ వేసి కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నిజానికి క్యాలీఫ్లవర్తో గోబీ ఫ్రై, గోబీ 65, గోబీ మసాలా కర్రీ ఇలా చేస్తారు కదా. సో అదే విధంగా చికెన్ వేసి కూడా కర్రీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇక్కడ నేను 1 క్యాలీఫ్లవర్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి తీసుకొని 4 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. నీళ్ళు అనేది బాగా వేడి అయిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఇప్పుడు కట్ చేసుకుని ఉన్న క్యాలీఫ్లవర్ పీసెస్ అనేది వేసుకొని 2-3 నిమిషాలు అనేది బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించడం వలన ఫ్లవర్లో ఉండే డస్ట్ పార్టికల్స్ అండ్ అదేవిధంగా జమ్స్ కూడా ఏమన్నా ఉంటే పోతాయి. 2 or 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి క్యాలీఫ్లవర్ పీసెస్ అనేది తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అండి. ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసిన తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకొని అందులోనే మీడియం సైజ్ టమోటా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దూరగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా వాష్ చేసిన చికెన్ పీసెస్ని అలాగే కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకోవాలి అండి. మంచిగా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని నీళ్లు వేయకుండా ఆ స్పైసెస్ అన్నీ తగిలేటట్టు కలుపుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగానే 2 or 3 మినిట్స్ అనేది కుక్ అవ్వనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది కదా. సో ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ అనేది వేసుకొని గ్రేవీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. కర్రీ కూడా సూపర్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ కర్రీ గ్రేవీగా కాకుండా డ్రైగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పప్పులోకి కానీ రసంలోకి కానీ చేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే కర్రీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ చికెన్ క్యాలీఫ్లవర్ కర్రీ ఈ విధంగా చేసి ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.